హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఏపీ హెచ్ఎస్ ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలానే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటేంటి ఉండాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే మనం చూసుకుంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఎవరు పేమెంట్ స్టేటస్, ఫిల్ ది పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 చూసుకుంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ నేము, తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. ఈ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ ప్రకారము మీరు ఎంటర్ చేసుకురావాలి. ఇక మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. అనేసి మొబైల్ నెంబర్ మీద ఫాదర్ సేమ్ ఎంటర్ చేస్తే తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు మీ ఇష్టం మెన్షన్ చెప్పిన ప్రాబ్లం లేదు. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇక్కడ కేటగిరీ బీసీఏ, ఇక్కడ రిమైనింగ్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద కేటగిరీ అనేది ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఎంటర్ చేసి, వీళ్ళు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎస్ అంటారు, లేదంటే దాన్ని టిక్ చేయకుండా వదిలేస్తారు. రిమైనింగ్ పేమెంట్ మోడ్ ఏంటి అనేది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలాగ డీటెయిల్స్ వస్తాయి. హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. వన్స్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసి పే నౌ మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక్కడ పేమెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ పేమెంట్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ టు అప్లికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్. డిఫాల్ట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఆధార్ నెంబరు, స్టార్ మార్క్ ఉంది కాబట్టి డీటెయిల్స్, తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ షో చేస్తాయి. అవి మన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్, కన్ఫర్మేషన్ ఇస్తాము. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ వస్తాయి. మన డీటెయిల్సే కాబట్టి అక్కడ ఎస్ అనే కన్ఫర్మేషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ ఎస్ అని ఉంటుంది కదా, ఎస్ అని కన్ఫర్మ్. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఈడబ్ల్యూకి ఎలిజిబిలిటీ కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి అక్కడ నెంబర్ ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే స్పెషల్ కేటగిరీ అని పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అక్కడ ఏ పీడబ్ల్యూ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. దాని డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ వాళ్ళు అయితే ఉంటే సెలెక్ట్ డీటెయిల్స్. ఒకవేళ నెక్స్ట్ మైనారిటీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఎస్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ డీటెయిల్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాలిఫై ఎగ్జామినేషన్. ఇక్కడ ఎనీ డిగ్రీ 3 years, బీసీఏ, బీఈ, బీటెక్, వీళ్ళని ఎంఏ చేశారు, లేదంటే పీజీ ఆల్సో చేశారా. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి ఉన్నాయి. మేజర్ సబ్జెక్టులు ప్రతి గ్రూప్లో మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఒకటి ఎంటర్ చేస్తారు. కింద ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీడియం తెలుగులో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్లో ఏంటి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీడియం అనేది తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, అర్బనా రూరలా అది సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కన్ఫర్మేషన్ ఎస్ అని ఇవ్వండి, మీ డీటెయిల్స్ అయితే ఎస్ అని ఇస్తారు. అలానే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ అదే ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్, అక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ 9th క్లాస్ నుంచి ఏ స్కూల్ నేము, ఏ విలేజ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత మెథడాలజీ స్ట్రీమ్ ఏది, మ్యాథమెటిక్సా, ఫిజికల్ సైన్సా, జియాలజీ సైన్సా, సోషల్ స్టడీసా, ఇంగ్లీషా సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ ఈ ఎగ్జామ్ ఉర్దూలో కావాలంటే ఉర్దూ, నో అంటే నో, ఎస్ అంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ స్ట్రీమ్ ఇక్కడ
టెస్ట్ సెంటర్స్ ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అలాగా మీ ప్రిఫరెన్సెస్ అన్నీ ఇవ్వండి. ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ క్లారిటీగా ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో అయితే <50 KB ఉండాలి. ఇక్కడ వచ్చిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సేవ్ చేసుకొని అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలనుకున్నప్పుడు సబ్మిట్ మీద చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ వస్తుంది మీ అప్లికేషన్. ప్రివ్యూ వచ్చిన తర్వాత మీకు లాస్ట్లోనే మోడిఫై అండ్ మిస్టేక్స్ ఉంటే మోడిఫై చేయండి, లేదంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసేసేయండి. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది మీకు చూపిస్తుంది. ప్రతి డీటెయిల్స్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంక ఫ్రీజ్ అయిపోయింది, మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్ అనేవి వచ్చిన తర్వాత ప్రింట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ అనేది మీ దగ్గర కాపీ తీసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.